ఇటీవలే విడుదలైన రాజసాబ్తో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2898 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ముందుగా విడుదలయ్యే సినిమా ఫౌజీ. పీరియాడిక్ కథాంశంగా హను రాఘవపుడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 75% పూర్తయింది. కేవలం కొన్ని కీలక సన్నివేశాల షూట్ మాత్రమే మిగిలి ఉండడంతో వాటిని అతి త్వరగా పూర్తి చేసి సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, కల్కి 2 షూటింగ్ సెట్లో డార్లింగ్ ఎప్పుడు జాయిన్ అవుతారో, ఆగస్టులో ఫౌజీ మూవీ, మన దేశంలో మొట్టమొదటి 1000 కోట్లు చూసిన హీరోగా ప్రభాస్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఫౌజీ పీరియాడిక్ కథాంశంగా హను రాఘవపుడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 75% పూర్తయింది. ఇందులో దేశం కోసం పోరాడే సైనికుని పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న స్పిరిట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 5న విడుదలవుతోంది. ఇప్పటికే కల్కి 2898 సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభమైంది. త్వరలోనే తాను నటించే సన్నివేశాల చిత్రీకరణలో భాగం అవ్వనున్నారు ప్రభాస్. ఇదిలా ఉంటే, ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 చిత్రం సీక్వెల్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రీకరణ సెట్లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం షూటింగ్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత కమల్ హాసన్తో కలిసి పనిచేస్తుండడంతో ఆనందంతో ఆయనను ఆలింగనం చేసుకున్నారు అమితాబ్. ఈ ఫోటోలను తన బ్లాగ్లో షేర్ చేశారు. గిరఫ్తార్ తర్వాత దాదాపు 40 ఏళ్లకు వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కల్కి 2898 సీక్వెల్. నాగశ్విన్ డైరెక్షన్లో కల్కి 2898 షూటింగ్ ప్రారంభమైంది. సెట్లో అమితాబ్, కమల్ హాసన్ పైన కీలక సీన్స్ షూట్ చేస్తుండగా ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 2898. 2024లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్గా దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. రీసెంట్గానే కల్కి 2 షూటింగ్ ప్రారంభం కాగా ఫోటోలను బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలను అమితాబ్ తన బ్లాగ్లో షేర్ చేశారు. 40 ఏళ్ల తర్వాత మళ్ళీ కమల్ హాసన్తో కలిసి వర్క్ చేస్తున్నట్లు రాసుకొచ్చారు బిగ్ బి. దాదాపు 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్తో కలిసి వర్క్ చేయడం గొప్ప అనుభూతి. లాస్ట్గా మేమిద్దరం 1985లో గిరఫ్తార్లో కలిసి నటించామంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కల్కి 2898లో అమితాబ్ అశ్వత్థామగా నటించారు. సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ కనిపించారు. ఆలస్యమైందా ఆచార్యదేవా అంటూ కర్ణుడి పాత్రలో ప్రభాస్ను క్లైమాక్స్లో చూపించి మూవీ పైన హైప్ భారీగా పెంచేశారు. కర్ణుడిగా ప్రభాస్ను చూసేందుకు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొన్ని రోజుల క్రితమే కల్కి షూటింగ్ అఫీషియల్గా ప్రారంభం కాగా అమితాబ్, కమల్ హాసన్లపైన కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పలు బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఫౌజీ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ కానుండగా ఇంకా కొద్ది భాగమే షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటే సందీప్ వంగ స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా సాగుతోంది. ఈ క్రమంలో కల్కి 2 షూటింగ్ సెట్లో డార్లింగ్ ఎప్పుడు జాయిన్ అవుతారో తెలియాల్సి ఉంది. ఇక మన దేశంలో మొట్టమొదట 1000 కోట్లు చూసిన హీరోగా ప్రభాస్ చరిత్రలో నిలిచిపోయారు. రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన బాహుబలి ది కన్క్లూజన్ చిత్రం మన దేశంలో 1000 కోట్లు చూసిన ప్రప్రథమ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ టోటల్ రన్లో 1800 కోట్లకు పైగా వసూలు చేసి ఈనాటికి చెక్కు చెదరని రికార్డుతో వెలుగుతోంది. అయితే ఈ క్రెడిట్ ప్రభాస్కు దక్కదని, అది పూర్తిగా డైరెక్టర్ రాజమౌళి సొంతమని చాలా రోజులుగా టాక్ సాగింది. రాజమౌళి సినిమా కాకుండా ప్రభాస్ 1000 కోట్లు సాధించగలరా అన్న మాట కూడా వినిపించింది. ఆ మాటలకు ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 చెక్ పెట్టింది. బాహుబలి ది కన్క్లూజన్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దాంతో ప్రభాస్కు రాజమౌళి లేకుంటే గ్రాండ్ సక్సెస్ సున్నా అన్నవారు లేకపోలేదు. ఆ సమయంలో ప్రభాస్తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ మంచి విజయం సాధించింది. దాదాపు 600 కోట్లు చూసింది. అయితే ప్రభాస్కు 1000 కోట్లు ఇప్పట్లో రావు అన్న మాటలు భలేగా చక్కర్లు కొట్టాయి.
సలార్ రిలీజ్ అయిన 6 నెలలకే ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 విడుదలైంది. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను చేసింది. దాంతో ప్రభాస్ పైన విమర్శలు గుప్పించే వాళ్ళే నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఆ నోళ్లే పెగులుతున్నాయి. ది రాజా సాబ్ డిజాస్టర్ కావడం వల్లే ప్రభాస్ పైన మళ్ళీ విమర్శలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అయినా ప్రభాస్ మాత్రం తాను అదరక బెదరక ముందుకు సాగుతూనే ఉన్నారు. పైగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ప్రస్తుతం ఆల్ ఇండియాలో సీక్వెల్స్ హీరోగా సాగుతున్నది ప్రభాస్ ఒక్కరే అని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాగానే కల్కి, సలార్ సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఈ 2 సినిమాలు కూడా విజయం సాధిస్తే సీక్వెల్స్లో ఇప్పటికే బాహుబలి సిరీస్తో గ్రాండ్ సక్సెస్ చూసిన ప్రభాస్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారు. ఈ కోణంలో చూస్తే ఇంతటి అరుదైన ఘనత ఏ ఇండియన్ స్టార్కు దక్కదని పరిశీలకుల మాట. ముందు ఫౌజీ, స్పిరిట్ పూర్తి కావాలి, ఆ తర్వాత సీక్వెల్స్ రావాలి, అప్పుడు చూద్దాం అసలు కదా అంటున్నారు సినీ ఫ్యాన్స్. ఏది ఏమైనా ప్రభాస్ సొంత స్టామినా ఉందని ట్రేడ్ టాక్. అంతేకాదు ప్రభాస్ సీక్వెల్ స్టార్గాను జేజేలు అందుకుంటారనే పరిశీలకుల మాట. మరి ఏమవుతుందో చూద్దాం.